చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నువ్వు వెళ్ళంటే చెప్పు, నేను వెళ్తాను. వద్దురా, కూర్చో. నువ్వు ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి తీసుకొస్తాను. వెళ్ళు త్వరగా. అక్క అంటే ఏమో అనుకున్నాను, కానీ వీడు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. చెప్తా వీడి పని. రామలక్ష్మికి ఇప్పుడు కష్టాల మీద కష్టాలు వస్తున్నాయి. ఆ బాబుని ఎవడు తీసుకుని వెళ్ళాడో కానీ వాడు నాకు దొరకాలి. అప్పుడు చెప్తా వాడి పని. రామలక్ష్మి, ఏంటండి? పద భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదు. నువ్వు ఇదే ఆన్సర్ ఇస్తావని ఆకాష్ ఆల్రెడీ అన్నాడు. వాడెవడు నా గురించి చెప్పడానికి? అసలు వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ప్లీజ్ రామలక్ష్మి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. వాడంటేనే నాకు చిరాకండి. వాడి మొహం చూస్తేనే నాకు వామిటింగ్ వస్తుంది. రామలక్ష్మి, వాడేం సరదాకేం రాలేదు. మన బాబు ఎక్కడున్నాడో తెలుసుకుందామని వచ్చాడు. బాబు కోసం వాడు కష్టపడుతున్నాడు. అయ్యో రామ, అదంతా నటనండి. నాకు పెద్ద డౌట్ ఏంటంటే బాబుని ఎత్తుకెళ్ళింది ఆకాశ అయ్యుండొచ్చు. పిచ్చా నీకు? వాడెందుకు బాబుని ఎత్తుకెళ్తాడు? వాడికేం అవసరం? అది ఏ చెప్పు. అది నన్ను టార్చర్ చేయడానికి ఇదంతా చేస్తున్నాడు. రామలక్ష్మి, ఆధారాలు లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. నువ్వు మాట్లాడేదంతా తప్పని ఖచ్చితంగా ప్రూవ్ చేస్తాడు, చూడు. వాడికి కిడ్నాప్ కి ఎలాంటి సంబంధం లేదు. అది కాదండి. నో మోర్ ఎక్స్ప్లెనేషన్ రామలక్ష్మి. అక్కడ నీ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ నాతో వచ్చి భోంచేయి. ఆకాష్ ఇక్కడి నుంచి పంపించేయండి, అప్పుడు వస్తాను. భోంచేశాక పంపిస్తానులే, కానీ నువ్వు రా. నేను రాను. నాకు ఆకలిగా లేదండి. వాడు ఈ ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేదు. ఇంకా చెప్పాలంటే వాడు మీ పక్కన ఉండటం అస్సలు ఇష్టం లేదు. నేను భోంచేయను. ప్లీజ్ నన్ను వదిలేయండి. నన్ను కాస్త మనశ్శాంతిగా ఉండనివ్వండి. ప్లీజ్ రామలక్ష్మి, వాడి మీద కోపంతోనో బిడ్డ మీద బాధతోనో భోంచేయకుండా ఉండడం కరెక్ట్ కాదు. ఆకలితో కడుపు మార్చుకుంటే ఆలోచనలు కూడా ఆగిపోతాయి. ప్లీజ్ రామలక్ష్మి. చూడు రామలక్ష్మి, మన బిడ్డ దూరమైన బాధలో నేను ఉన్నాను. నా ఓపికని పరీక్షించుకో. నీ బాధని అందరితో చెప్పుకుంటున్నావు కదా, కానీ నేను ఎవరితో చెప్పుకోవాలి? మనం ఎంత బాధలో ఉన్నా తినక తప్పదు రామలక్ష్మి. ప్లీజ్ రా.
నువ్వు తినకపోతే నేను కూడా తినను. తర్వాత నీ ఇష్టం. వెళ్ళిపోతున్నాను. బాయ్. ఏమండి, ఆగండి. నేనేం చెప్పినా మీరు వినే పొజిషన్లో లేరని నాకు అర్థమైంది. పదండి. మీరు ఆగండి, నేను పెడతాను కదా. ఏంటి సరోజా బయట నిలబడ్డావు? వెళ్ళి వడ్డించాల్సింది కదా. మనకి వడ్డించే అవకాశం ఆ ఆకాష్ ఎక్కడిస్తున్నాడు? తనే వడ్డిస్తుంటే మధ్యలో మనం ఉండి ఏం చేస్తాంలే అని ఇక్కడే ఉన్నాను. అయినా కుర్రాడేంటండి అలా ఉన్నాడు? ఫ్రెండులా ఉండాలి కానీ మరీ అంత చొరవ తీసుకుంటాడేంటి? సరోజా ఫారిన్లో పెరిగాడు కదా, నోటికి అడ్డు అదుపు లేకుండా ఉన్నాడు. ఆనంద్ బాబు ఆ మనిషిని ఎలా ఫ్రెండ్ అనుకుంటున్నాడో అర్థం కావటం లేదు. అయినా మనకెందుకు సరోజా, భోజనం చేసి వెళ్ళిపోతారు. అది కాదండి, ఆకాష్ వచ్చిన దగ్గర నుండి రామలక్ష్మి కూడా చాలా చిరాగ్గా కోపంగా ఉంది. మీరు గమనించారా? బాబు కిడ్నాప్ అయ్యాడని నిన్నటి నుండి ఏడుస్తూ ఉన్న రామలక్ష్మి ఈ రోజు ఏడుపుతో పాటు కోపంగా ఉంది. ఎందుకో అర్థం కావట్లేదు. నాకు తెలిసి రామలక్ష్మి ఏదో సమస్యతో బాధపడుతుందండి. చూడు సరోజా, మన సమస్యలే మనకు తీరటం లేదు, ఇక వేరే వాళ్ళ సమస్యల గురించి మనకెందుకు చెప్పు. సంధ్య పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం కావటం లేదు. రోజు రోజుకి తన క్యాన్సర్ ముదిరిపోతోంది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ అంటే వాయిదాలు వేస్తుంది. ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఉదయాన్నే సంధ్య ముక్కులో నుండి మళ్ళీ బ్లడ్ వచ్చిందండి. నాకు భయంగానే ఉందండి. ఈ టెన్షన్ చాలదన్నట్టు రామలక్ష్మి కొడుకు తప్పిపోయాడు. ఆ బాబు తప్పిపోయినప్పటి నుండి అల్లుడు గారు చాలా బాధపడుతున్నారు. సంధ్య కూడా కుమిలిపోతుంది. వాళ్ల వల్ల ఇదంతా జరిగిందని బాధపడుతున్నారండి. చూడు సరోజా, బాబు ఈ రోజు కాకపోయినా రేపైనా దొరుకుతాడు. వాళ్ళకి చాలా పలుకుబడి ఉంది. పోలీసు వాళ్ళు చాలా మంది తెలుసు. ఎంత కష్టమైనా పడి వాళ్ళు బాబుని దక్కించుకుంటారు. వాళ్ళ సమస్యకు పరిష్కారం ఉంది, కానీ మన సంధ్య సమస్యకే ఎలాంటి పరిష్కారమూ లేదు. తన పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నాను. ఏమండి, తల్లిదండ్రులుగా సంధ్యను చూసుకోవడం మన బాధ్యత. రేపింట్లో ఎవరున్నా లేకపోయినా గుడికి వెళుతున్నట్టుగా చెప్పి సంధ్యను హాస్పిటల్కు తీసుకువెళదామండి. మంచి ఆలోచన సరోజా, అలాగే చేద్దాం. ఓ వచ్చేసారా? రండి, అందరూ మీకోసమే వెయిట్ చేస్తున్నారు. రండి రండి, కూర్చోండి కూర్చోండి రామలక్ష్మి గారు. సంధ్య, నువ్వు కూడా కూర్చో. నేను తర్వాత తింటాను. రామలక్ష్మి, మేం వెళ్ళిపోయాక నువ్వు భోజనం చెయ్యవని తెలుసు. అందుకే మాతోనే చెయ్యాలని ఆనంద్ నిన్ను తీసుకొచ్చాడు. రామలక్ష్మి, ఆ కర్రీ వేసుకో.
You rascal! ఏం చేస్తున్నావురా? పరాయి అమ్మాయిని అలా టచ్ చేయడానికి సిగ్గు కాలేదు? నువ్వు అసలు మనిషివేనా? ఛీ! ఇలాంటి వాళ్ళు ఎందుకు పుడతారో అర్థం కాదు. ఇడియట్, స్టూపిడ్. రామలక్ష్మి, రామలక్ష్మి, భోంచేయకుండా ఏం ఆలోచిస్తున్నావు? తిను. ఆనంద్, ఆ కర్రీ వేసుకో, చాలా బాగుంది. టేస్ట్ చూడు. తిను. చాలరా. సంజయ్ గారు, మీ మదర్ ఫుడ్ బాగా టేస్టీగా చేశారండి. ఆంటీకి చెప్పండి, ఒక్కసారి బాబు దొరకగానే ఇలా వెజిటేరియన్ ఫుడ్ కాకుండా నాన్ వెజ్ ఫుడ్ కూడా ఎంజాయ్ చేసేద్దాం. రామలక్ష్మి, ఈ కర్రీ వేసుకో, చాలా బాగుంది. వద్దు. పోనీ పప్పు వేసుకో. వద్దు అంటున్నాను కదా. ఆనంద్, ఈ పప్పు టేస్ట్ నువ్వు చూడు, చాలా బాగుంది. అరే, పర్లేదు లేరా, తిను. ఆనంద్, పోలీసులకి మళ్ళీ ఫోన్ చేశాను. ఒక టీంని పంపిస్తున్నారట. నిన్నొచ్చిన బంధువుల ఇంటికి వెళ్తానని కూడా చెప్పారు. వెరీ గుడ్. మనకి ఏదైనా ఒక్క లీడ్ దొరికితే చాలు. రామా, ఆనంద్ తినే వరకన్నా కూర్చో. లేదు బావా, చాలా హెడేక్గా ఉంది. ప్లీజ్, నేను వెళ్తాను. ఆనంద్, ఏమనుకోకు. బాబు కనిపించకుండా పోయిన దగ్గర నుంచి తనకి ఇలానే ఉంటుంది. యూ డోంట్ వరీ. బాబు దొరికితే తను నార్మల్ అయిపోతుంది. మా వాడు అర్థం చేసుకుంటాడులేండి. ముందు తినండి. అబ్బబ్బబ్బబ్బా, రాత్రంతా ఇక్కడే వర్క్ చేసి అన్నీ ఇక్కడే పెట్టేసి వెళ్ళాడు. ఇవన్నీ ఎవరు సర్దాలి? ఈ విషయంలో మాత్రం మా అన్నయ్యకి ఫుల్ మార్కులు ఇవ్వచ్చు. చాలా నీట్గా పెట్టుకుంటాడు. ఈ ఆకాష్ అన్నయ్య అంత లేజీ కాదు.
మమ్మీ 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 ఈ ఫోటో చూడు. ఎవరి ఫోటోనే ఇది? ఆకాష్ అనే రూమ్ లో ఈ ఫోటో దొరికింది. అంటే తను ప్రేమించే అమ్మాయి ఈ అమ్మాయేనా? అంతేగా మమ్మీ. అన్నయ్య గదిలో ఈ ఫోటో ఉందంటే అర్థం ఏంటి? కానీ ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది అలఖ్య. నాకు అలాగే అనిపిస్తుంది మమ్మీ. కానీ ఎవరై ఉంటుంది? ఎక్కడ చూశానే. మొన్న అఖిల ఆంటీతో కనబడింది ఈ అమ్మాయి కదనే? అఖిలాంటి కూతురా మమ్మీ? నాకు అంతగా గుర్తు రావట్లేదు. ఆగు మమ్మీ, సోషల్ మీడియా చూస్తే అన్నీ తెలిసిపోతాయి. మమ్మీ, తన పేరేంటో తెలుసా? రమ్యానో సౌమ్యానో ఏదో చెప్పినట్టుంది, సరిగా గుర్తులేదు. నువ్వు చూడు. 2 పేర్లు చెక్ చేస్తాను. మమ్మీ, నువ్వు సూపర్ మమ్మీ. తన పేరు రమ్య. నువ్వు చెప్పినట్టు అఖిలాంటి కూతురే. భూమి మన చుట్టే తిరుగుతున్నట్టు ఆకాశం లండన్లో అంతగా తిరిగి మనకు తెలిసిన అమ్మాయినే ప్రేమించడం ఏంటే? అంటే ఆకాశ్ ఇష్టపడేది రమ్యానా? బెటరే కదా మమ్మీ. ఆకాష్ అన్నయ్య లైన్ క్లియర్ అవ్వడం చాలా ఈజీ. మనమే పెళ్లి సంబంధం ఫిక్స్ చేసుకుని రావచ్చు. నిజమే అలేఖ్య. ఆకాష్ కి హెల్ప్ చేద్దాం అనుకున్నా, చేసేద్దాం. మమ్మీ, ఈ రోజు ఆకాష్ అన్నయ్యని ఎలా ఆట పట్టిస్తానో చూడు. అలేఖ్య, అన్నయ్య. అమ్మా ఏం చేస్తున్నావు? ఏముంటుంది ఆకాష్, ఇంట్లో మేమిద్దరమే ఉన్నాం కదా, ఏమీ తోచట్లేదు. మీరు లంచ్ చేశారా లేదా? ఇందాకే చేశానురా. అవునమ్మా, అంకుల్ ఏంటి నిన్నటి నుంచి కనబడట్లేదు? ఓ, మీ అంకుల్ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళారు. మొక్కలేవో నాటిస్తున్నారు. ఎంతైనా అంకుల్ లైఫ్ ని ఎంజాయ్ చేసినట్టు ఎవ్వరూ చేయలేరు.